హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిసేవ పే యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఎవరి దగ్గర మంత్ర L0 డివైజెస్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఇది. ఓకే, సో ఇప్పుడు L0 అండ్ L1 అని రెండు డివైజులు అయితే మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. L1 ఏంటంటే కొత్తగా వచ్చిన డివైజులు, సెక్యూరిటీ ఫీచర్స్తో అప్గ్రేడ్ అయ్యి ఉన్న డివైజులు. అదేవిధంగా L0 అన్నవి ఏంటంటే కొంచెం ఓల్డ్ వర్షన్ డివైజ్. ఈ మంత్ర L0 డివైస్ అన్నది MFS 100. ఈ MFS 100 అన్నది ఓల్డ్ వర్షన్ డివైస్. అలాగే ఈ L1 డివైస్ అన్నది వచ్చేది 110 సిరీస్. ఇవి కొత్తగా వచ్చిన డివైజులు. సో లాస్ట్ దాదాపుగా ఒక 6 months నుంచి ఏంటంటే ఈ L0 డివైజెస్ ఆగిపోతాయి, నెక్స్ట్ L1 డివైజెస్ మన అందరూ పర్చేస్ చేసుకోవాలి అని చెప్పేసి అందరికీ నోటీస్ వచ్చేసి ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే ఈ సెప్టెంబర్ 30కి యాక్చువల్గా L0 డివైస్ అన్నది మీకు ఆగిపోయి ఉండాలి. కానీ ఇక్కడ వచ్చిన సర్క్యుల్ ప్రకారం చూడండి, ఆధార్ వాళ్ళు ఇచ్చిన లెటర్ ఇది. దీంట్లో ఏమని మెన్షన్ చేశారు అంటే L0 డివైజెస్ ఏంటంటే ఈ యొక్క డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా డివైజెస్ అన్నవి మీరు రెన్యువల్ చేసుకోగలరని వచ్చింది, వాటిని వాడుకోవచ్చు అని ఉంది. అదే విధంగా ఏంటంటే కొన్ని కేటగిరీ డివైజెస్ అన్నవి ఇక్కడ మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి మీకైతే అవి వర్క్ అవ్వవు, వీటికి సంబంధించి కంప్లీట్గా స్టాప్ అయిపోయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న మంత్ర MFS 100 ఏదైతే ఉందో అది మీరు ఈ సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా మీకు అది వర్కింగ్లో ఉంటుంది. దాన్ని రెన్యువల్ చేసుకొని మీరు ఉంచుకొని మీరు దాన్ని వాడుకోవచ్చు. దాని తర్వాత జనవరి 2025కి కొత్త నోటిఫికేషన్లో ఎక్స్టెన్షన్ వస్తే సరే, లేదంటే అప్పుడు డివైజెస్ అన్నవి మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వరకు కూడా మీ L0 డివైస్ని మీరు వాడుకోవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.